యా అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రాముఖ్యంగా అందరికీ మహిళా సోదరీమణులకు ప్రాముఖ్యంగా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ సిస్టర్స్. ఈరోజు కొన్ని విషయాలు నా జీవితంలో కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మహిళలు వారి యొక్క పాత్ర, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ విషయంలో కొన్ని విషయాలు. ముందుగా మహిళ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నా జీవితంలో పర్టికులర్గా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే అమ్మే మరి నా జీవితంలో మొదటిగా మరి తను ఎన్నో బాధలు పడి మరి నన్ను తన గర్భంలో వ్యయ ప్రయాసాలు పడి నన్ను మోసి మరి కనడానికి ఎంతో ప్రయాసపడి నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చింది మా అమ్మాయి, మా నాన్న, మా అమ్మ. వారిద్దరి పట్ల దేవుని కృప ఉండటం వల్ల నేను ఈ లోకానికి రాగలిగాను. వారిద్దరిని దేవుడు వాడుకున్నాడు అని చెప్పాలి. నా జీవితానికి, ఈ లోకంలో నేను ఈ జీవితాన్ని కలిగి ఉన్నానంటే కారణం మొదటిగా దేవుడు తనకున్న ప్రణాళికను బట్టి మా అమ్మ నాన్న ద్వారా నన్ను మా ఇంట్లో మరి 3వ సంతానముగా దేవుడు నన్ను అనుగ్రహించాడు. నిజంగా నేను అదృష్టవంతుని. దేవునికి నా పట్ల ఉన్నటువంటి ఆ కృపను బట్టి, దానిలో మా అమ్మ నాన్నే వాడుకోవటాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో మరి రుణస్థుడను. మా అమ్మ నాన్నకి ఈ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు మరి దేవుడు అనుగ్రహించినప్పటికీ వాళ్ళు నా కొరకు చాలా ప్రయాసపడ్డారు. నన్ను మరి కానీ ఊరికి నేను వదిలేదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు మంచి విద్యాబుద్ధులు నేర్పించారు, మంచి క్రమశిక్షణ వాళ్ళు నేర్పించారు. మా అమ్మ నాన్న స్టిల్ దే ఆర్ అలైవ్. వారు దేవుని కృపల వల్ల ఇంకా బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే వారిద్దరు కూడా డిసిప్లైన్లో ఎవరికి వారే సాటి. నేను అసలు వారిని అభినందించుకుని ఉండలేను. మా నాన్న వెరీ స్ట్రిక్ట్. అంటే మా నాన్న అని కాదు, చాలామంది నాన్నలు ఉంటారు. బట్ వెన్ ఇట్ ఈస్ ఫర్ మై పర్సనల్, నా విషయంలో మాట్లాడినప్పుడు మా నాన్న ఎంత డిసిప్లైనో, ఎంత స్ట్రిక్టో నేను చెప్పడం కాదు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ చెప్తారు, మా కజిన్స్ కూడా చెప్తారు మా నాన్న అంటే అంత స్ట్రిక్ట్. అలాంటి పేరెంట్స్ తోటి నా లక్కీ. అందులో మా అమ్మ ప్రత్యేకంగా స్టిల్ దే ఆర్ వర్కింగ్ హార్డ్లీ. ఇప్పటికి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. నేను పుట్టింది మొదలుకొని ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 years లైఫ్ వాళ్ళు ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు పనిచేస్తున్నారు, పొలంలో కానీ చెవులో కానీ. నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు. మా ఊర్లో, మా ఫ్యామిలీలో చాలామందికి మోడల్, మాకు మోడల్. ఈరోజు మేము ఎంతో కొంత నేర్చుకున్నాము, కొంత మేము నిలబడుతున్నాము, కొంత మాకు సాక్ష్యం ఉంది అంటే మా పేరెంట్స్ వారు మా జీవితంలో వేసినటువంటి ఆ బీజాలు. ఒకటి, దేవుని కృప ఉంది, దేవుని ఆదరణ ఉంది, అది వేరే విషయము కాదనట్లేదు. కానీ ఈ లోకానుసారంగా మాట్లాడితే వారి క్రమశిక్షణ, వారి పెంపకము మమ్మల్ని చాలా మలిచింది, చాలా మాడిఫై చేసింది. అందుని బట్టి ముఖ్యంగా మా మదర్ చాలా మమ్మల్ని కేర్ చేసేది. మా నాన్నగారు పని విషయంలో బిజీగా ఉండేవారు. మా అమ్మగారు మా ముగ్గురు విషయంలో చాలా సీరియస్గా, కేర్గా ఉండేవాళ్ళు. అందుని బట్టి మా అమ్మకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేను మా అమ్మకి ఇప్పటిదాకా ఏం చేయలేదు. అంటే బేసిక్గా ఐ కేర్ మై పేరెంట్స్. నౌ అట్ ప్రజెంట్ దే ఆర్ రీచ్ 70. వారిద్దరిని ఇప్పుడు నేను మెడికల్ విషయంలో కానీ, వాళ్ళకున్న నీడ్స్ విషయంలో కానీ నేను చాలా వరకు ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ సీరియస్లీ. దానికి దేవుడే సాక్షి. నేను మా అమ్మ నాన్నని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను. వారికి ఏ అవసరం ఉన్నా నా వంతుగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేయడానికి ఎప్పుడు కూడా నేను వెనకడుగు వేయలేదు. ఎప్పుడు వారిని కోపగించుకోలేదు కూడా ఇప్పటి వరకు.
మరి ఎందుకంటే వారిచ్చిన జీవితం, మరి నేను వారి కోసం కొంతైనా మరి నేను నా జీవితాన్ని ఖర్చు చేయకపోతే మరి నేను తప్పు చేసినవాడిని అవుతాను. కాబట్టి ఐఎమ్ డూయింగ్ బెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆయన నన్ను బలపరచడం వల్ల నేను వాళ్ళకు కొంత హెల్ప్ చేయగలుగుతున్నాను. నౌ దే ఆర్ ఫైన్, దే ఆర్ డూయింగ్ గుడ్. మా అమ్మకి ప్రత్యేకంగా మా అమ్మ లాంటి అమ్మలకు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మ మంచి లీడర్. మా ఊర్లో ఆ రోజుల్లో మా అమ్మ మరి రైతుల కొరకు పోరాటాలు చేసినటువంటి స్త్రీ మా అమ్మ. వ్యవసాయ కార్మిక సంఘంలో మా అమ్మ రాష్ట్ర కమిటీలో మా అమ్మ సభ్యురాలు. మా అమ్మ పేరు గద్దెల రత్నమ్మ. మాది ఖమ్మం జిల్లా కాయకుండాయగూడెం. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కమ్యూనిస్టులు. మా అమ్మ ఆ రోజుల్లో వ్యవసాయ కూలి పోరాటాలు చేసినటువంటి వీర వనిత మా అమ్మ. ఆ రోజుల్లో అనేక మంది మహిళల్ని పురికొల్పేది. ఉద్యమాల వైపు కావచ్చు, లేకపోతే కూలి పనుల వైపు కావచ్చు, అనేకులకు ముందు నడిపించినటువంటి లీడర్ అనమాట. మా అమ్మ మేస్త్రి, ఇటు ముఠా మేస్త్రి అంటారు కదా ఆ రోజుల్లో. మా అమ్మ ముఠా మేస్త్రి, మా నాన్న సుతారి మేస్త్రి. వాళ్ళిద్దరు మేస్త్రులే, ఇద్దరు లీడర్సే. చాలామందికి వారు ఆ రోజుల్లో పని కల్పించేవాళ్ళు, పని నేర్పించేవాళ్ళు, పోరాటంలో ముందుండేవారు. అంత మా అమ్మ ఏం చదువుకోలేదు, తనకేమి రాదు. అయినా కానీ తను చక్కగా మాట్లాడగలదు, పాడగలదు. అనేక మంది విద్యావేత్తల ముందు, రాజకీయవేత్తల ముందు మా అమ్మ నిలబడి మాట్లాడగలదు. దేవుడు అంత మంచి జ్ఞానము, ధైర్యం ఆమెకి ఇచ్చాడు. ఇప్పటికీ ఆమె అంటే అనేకులకు మోడల్.